శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం మొదటి అధ్యాయం. ఈ స్కంధంలో 19 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో నైమిష క్షేత్రంలో శ్రీమద్భాగవత విషయాన్ని గురించి సౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించుట అనే విషయం తెలుపబడింది. ఎల్లప్పుడూ చైతన్యమే స్వరూపంగా గల శ్రీ మహావిష్ణువు యొక్క లేదా దేవతల యొక్క క్షేత్రమైన నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహర్షులు స్వర్గలోకంలో గానం చేయబడేవాడు మరియు భక్తుల చేత సదా ధ్యానించబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును తెలుసుకోవాలనే కోరికతో 1000 సంవత్సరాలు సాగే సత్రయాగాన్ని సంకల్పించారు. ఒకనాడు ఆ మునులు ప్రాతకాలంలో యాగాన్ని నిర్వర్తించి ఆపై సూత మహర్షిని సమీపించి ఆయనను గౌరవించి మర్యాదగా ఆసనంపై కూర్చోపెట్టి భక్తిగా ఇలా అడిగారు: ఓ పుణ్యాత్మ, మీరు ఇతిహాస పురాణాలను ధర్మశాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేయటమే కాక వాటికి వ్యాఖ్యానం కూడా చేశారు. వేదాంగవేత్తలలో శ్రేష్ఠుడైన వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని విషయాలు తెలుసు. అన్ని గ్రంథాలకు సారమైనది, మానవులకు మేలు కలిగించేది అయిన విషయమేదో దయచేసి నిశ్చయించి దానిని మాకు బోధించు. ఎందుకంటే భక్తిగల శిష్యునిపై ప్రేమతో గురువులు రహస్యమైన విషయాన్ని కూడా తప్పకుండా చెబుతారు కదా. ఈ కలియుగంలో దాదాపు మనుష్యులందరూ సోమరులై అల్పాయుర్దాయం కలవారై మందబుద్ధి మరియు అల్పభాగ్యం కలవారై రోగాలు మొదలైన బాధలతో పీడించబడుతూ ఉంటారు. వేదశాస్త్రాలు కర్మలను విస్తృతంగా బోధిస్తున్నాయి. వాటిలో ఒక్క భాగాన్ని వినటం కూడా కష్టమే. కనుక వాటి సారాన్ని మీ బుద్ధిబలంతో చిలికి పైకి తీసి మాకు బోధించండి. దేనివల్ల లోకులకు మేలు జరుగుతుందో, దేనితో మా అంతఃకరణం తృప్తి చెందుతుందో ఆ విషయాన్ని కూడా తెలపండి. ఓ సూత మహర్షి, నీకన్నీ తెలుసు. ఓ మహర్షి, నీకు మేలు జరుగుగాక. భక్తులకు అధిపతియే రక్షించేవాడు, షడ్గుణాలు కలవాడు, దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు ఏ సంకల్పంతో దేవకీ వసుదేవులకు పుత్రుడై అవతరించాడో ఆ విషయం కూడా నీకు తెలుసు. దానిని మేము వినాలనుకుంటున్నాం. దయచేసి మాకు వర్ణించి చెప్పు. పరమేశ్వరుడి అవతారం జీవుల మేలు కోసమే జరుగుతూ ఉంటుంది. భయంకరమైన సంసారంలో నిస్సహాయుడై ఉన్న జీవుడు ఆ పరమేశ్వరుడి నామాన్ని ఉచ్చరించటంతోనే ఆ భయం వాణ్ణి విడిచి పారిపోతుంది. భయం కూడా భగవంతుడికి భయపడుతుంది. భగవంతుడి పాదాలను ఆశ్రయించి మనస్సును నిగ్రహించి ఉన్న మహర్షుల సన్నిధిలో జీవుడు వెంటనే పవిత్రుడవుతాడు. గొప్పదైన గంగాజలం కూడా సేవించిన కొంతసేపైన తర్వాతే మానవుడిని పవిత్రుడిని చేస్తుంది. కానీ సజ్జన సాంగత్యం వెంటనే పవిత్రుడిని చేస్తుంది. అంతఃకరణం శుద్ధం కావాలనే కోరిక గల మానవుడు గొప్ప కీర్తిగల జనుల చేత స్తుతించబడే ఆ భగవంతుడి లీలా వైభవాన్ని ఎలా వినకుండా ఉంటాడు? ఆయన గుణగానం కలిదోషాలను వెంటనే పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క అవతార విశేషాలను విద్వాంసులు ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. వాటిని మేము వినాలని కోరుకుంటున్నాం. దయచేసి మాకు వాటిని తెలుపు. భగవంతుడు తన మాయాశక్తితో స్వతంత్రుడై అవతారాలను ధరిస్తూ ఉంటాడు. ఆ అవతార విశేషాలను మాకు తెలుపు. శ్రీహరి యొక్క అవతార లీలలను వినే విషయంలో మాకు తృప్తి లేదు. ఎందుకంటే భగవదవతారాలను గురించి వినే రసజ్ఞులైన వారికి ప్రతి పదంలోనూ తీయని పదార్థాల కంటే మాధుర్యం లభిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లీలామానుష విగ్రహుడై రహస్యంగా ఉంటూ బలరాముడితో కలిసి మానవులకు సాధ్యం కాని పనులను చేశాడు. మేము కలియుగం వచ్చిందని తెలుసుకొని భయపడి శ్రీ మహావిష్ణువు క్షేత్రమైన ఈ నైమిసారణ్యంలో దీర్ఘ సత్రయాగాన్ని
సంకల్పించి కూర్చున్నాము. ఓ సూత మహర్షి, మా పుణ్యం పండి నీ దర్శనం లభించింది. భగవంతుడి కథలను వినే అవకాశం దొరికింది. మానవుల హృదయం యొక్క పవిత్రతను మరియు శక్తిని హరించే కలిని దాటటం చాలా కష్టమైన పని. ఈ కలిని దాటాలని కోరిక గల మాకు భగవంతుడు సముద్రాన్ని దాటగోరే వారికి పడవ నడిపేవాడు కనిపించినట్లుగా నిన్ను చూపించాడు. యోగేశ్వరుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, ధర్మాన్ని కవచంలాగా రక్షించేవాడు అయిన శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి తన స్వస్వరూపాన్ని పొందగా ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది? ఈ విషయాలు అన్నిటినీ మాకు తెలుపు అని శౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రార్థించారు. శౌనకాదుల ప్రశ్నను బట్టి శ్రీకృష్ణుడు అప్పటికే తన అవతారాన్ని చాలించాడని అర్థమవుతోంది. ఇంతటితో మొదటి స్కందంలోని మొదటి అధ్యాయం పూర్తి అయింది. ఈ అధ్యాయంలో భగవంతుడి గొప్పతనము, అవతార లక్ష్యము మరియు ఉత్తమ శిష్యుడి లక్షణాలు, ప్రశ్నించే విధానము స్పష్టంగా తెలుపబడ్డాయి. గురువులను ప్రసన్నం చేసుకుంటే రహస్య విషయాలను కూడా తెలుపుతారని కూడా తెలుస్తోంది. ఇంతటితో 1వ అధ్యాయం సమాప్తము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.